ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సత్య. ఇవాళ నేను చూపించబోయే ప్రోడక్ట్ ఏంటంటే బటర్ఫ్లై టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ అనమాట. ఇది వచ్చేసి మీకు అందరూ యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయని వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఒకటి వీడియో చేస్తున్నాను. ఇది ఎలా యూజ్ చేయాలి అండ్ దీంట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఇచ్చాడు బాక్స్లో, అండ్ మీకు వచ్చేసి ఎంత టైం పడుతుంది గ్రైండ్ అవ్వడానికి, ఇలాంటివన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి ఇచ్చాడు అండ్ వచ్చేసి ఒకసారి అన్నీ చూద్దాము. ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఫ్రెండ్స్. బయట కూడా దొరుకుతాయి, కాకపోతే ఏంటంటే మనకి ఈ ప్రైస్కి అయితే రావన్నమాట. ప్రైస్ ఎక్కువగానే చెప్పారు మాకైతే, సో బెటర్ అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాము. దీని ప్రైస్ అయితే కనుక మాకు 3799 పడింది ఫ్లిప్కార్ట్లో. సో ఇదిగో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్లేట్ అనమాట. కోకోనట్ స్క్రబ్ చేసుకునేది కూడా ఉంది ఇది దీంట్లో వచ్చేసి. దానిది ప్లేట్. ఇది క్వాలిటీ కూడా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి స్క్రూ. ఇది గ్రైండర్ లిడ్ ఫ్రెండ్స్. ఈ ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది ప్లేట్ కూడా. ఫ్రెండ్స్ స్టోన్స్ ఇచ్చాడు, 2 స్టోన్స్. అండ్ వచ్చేసి ఇంకా ఇది కోకోనట్ రబ్బర్. కోకోనట్ మనం తురుముకుంటాం కదా కోకోనట్, అది దానికి క్యాప్ కూడా ఇచ్చాడు. మనకి చేతులు ఏమన్నా తగిలినా కోసుకుంటుంది కదా, సో దానికోసం సపరేట్గా క్యాప్ కూడా ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది. ఇది కూడా ప్లాస్టిక్ కూడా మంచి ప్లాస్టిక్ ఇచ్చాడు అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది కూడా. డ్రమ్ అన్నమాట ఇది. చూసారా, లోపల స్టోన్ వచ్చింది. డ్రమ్ కూడా చాలా బాగుంది. దీని కెపాసిటీ వచ్చేసి 2 లీటర్స్ ఫ్రెండ్స్. ఇది 2 లీటర్స్ వరకు మనం యూజ్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ యూజ్ చేశారనుకోండి మీకు వచ్చేసి మోటారు పాడైపోతుంది అన్నమాట. అంటే మాటికి స్ట్రక్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది, ఎక్కువ పిండి అనేది మీరు యూజ్ చేసినట్లయితే కనుక. దీనికి 2 years వారంటీ ఇచ్చాడు ఫ్రెండ్స్. బటర్ఫ్లైది 2 years వారంటీ ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మనకి వారంటీ బుక్, ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇది మోటార్ కూడా తీసుకున్నాను. అంతకుముందు నేను వచ్చేసి మెరూన్ యూజ్ చేశాను, లక్ష్మి వాడాను. అది 5 years వరకు వచ్చింది. రీసెంట్గా నాకు ప్రాబ్లం వచ్చి ఇంకా నేను తీసేసాను దాన్ని. సో దీంట్లో వచ్చేసి నేను బటర్ఫ్లై అయితే మంచి రేటింగ్ ఇచ్చారు అండ్ మంచి ప్రైస్ కూడా ఉంది. 5200 వరకు ఉంది యాక్చువల్ ప్రైస్ అయితే కనుక దీంట్లో. సో ఇది మనకు ఆఫర్లో 3799 పడింది అనమాట. దీనికి ఇక్కడ ఒక మనకి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చాడు, చాలా బాగుంది ఆన్ ఆఫ్ బటన్ కూడా. అండ్ మీకు వైర్ కూడా లెంత్ బాగానే ఇచ్చాడు, వైర్ లెంత్ కూడా బాగానే ఉంది. ఇది ఓవరాల్ వచ్చేసి మనకి గ్రైండర్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫిట్ చేసి దీంట్లో మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. అండ్ మీకు వచ్చేసి దీంట్లో మనం దోసపిండి దోసపిండి పప్పు కూడా వేసి చూపిస్తాను ఎట్లా నలుగుతుంది, దీనికి ఎంత టైం పడుతుంది, నాకు ప్రీవియస్గా ఎంత టైం పట్టేది, ఇప్పుడు దీంట్లో ఎంత టైం పడుతుంది, మీకు ఇలాంటివన్నీ ఇప్పుడు మీకు యూస్ఫుల్ టిప్స్ కూడా చెప్తాను మీకు ఈ వీడియోలో. మొత్తం ఓవరాల్గా అయితే కనుక నేను
స్క్రూ స్టోన్స్ అన్నీ బిగించేసాను. ఓవరాల్గా దీని ఇలా అయితే ఉంటుందన్నమాట. సో మీకు దీంట్లో వచ్చేసి మనకి స్టోన్స్కి కింద బాగా వచ్చేసి మనకి మట్టిలా ఉంటుంది. ఆ మట్టి పోవడానికి కొంతమంది ఏంటంటే జస్ట్ క్లీన్ చేసేసి యూజ్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా నేను ఒక యూస్ఫుల్ టిప్ చెప్తాను. అదేంటంటే మనకి రాళ్ళ ఉప్పు దొరుకుతుంది కదా, సో స్టోన్ అన్నమాట రాళ్ళ ఉప్పు. ఈ రాళ్ళ ఉప్పు అనేది కొంచెం వేసేసి లైట్గా మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే కనుక, లైట్గా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నట్లయితే కనుక దాంట్లో ఉన్న డస్ట్ అంతా కనుక మనకి ఉప్పు రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో ఆన్ చేస్తున్నాను, నేను రాళ్ళు ఉప్పు అయితే వేసాను, ఆన్ చేస్తున్నాను. ఆన్ చేశాను ఫ్రెండ్స్, తిరుగుతుంది. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ అనేది. తెలీదు, జస్ట్ క్లీన్ చేసేసి వాడేస్తూ ఉంటారనమాట. జస్ట్ వాడేసినా సరే స్టోన్స్ కదా, దాంట్లో ఉన్న మట్టి అనేది పోదు. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. స్టోన్ మొత్తం కింద రాయి అటు స్టోన్స్ మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత మనం యూజ్ చేసేసుకొని పప్పు యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత నల్లగా వచ్చిందో ఉప్పు అనేది. దానికి ఉన్న స్టోన్కి ఉన్న మట్టి అంతా మనకి ఉప్పులో వచ్చేసింది. చాలా మట్టి ఉంది ఫ్రెండ్స్. నేను ఒకసారి అయితే కనుక ఇది ఆఫ్ చేసేసి క్లీన్ చేసేసి దీంట్లో పప్పు వేసి మీకు చూపిస్తాను. దోసపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను ఆల్రెడీ, మీకు వీడియో కోసం చూపిద్దామని చెప్పి. ఒకసారి ఇది ఆఫ్ చేసేసి మీకు పప్పు వేసి చూపిస్తాను. మీకు వచ్చేసి ఇప్పుడు కోకోనట్ స్క్రబ్బర్తో ఎట్లా మీకు తురుముకోవాలి అని చెప్పి చూపిస్తాను. ఇదిగోండి ప్లేట్ ఇచ్చాడు కదా, అది ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అండ్ మీకు ఇది వచ్చేసి క్యాప్ ఓపెన్ చేశాను. ఇది కొంచెం ముక్కితే కనుక నేను ప్లేస్ చేశాను. కోకోనట్ కూడా ఒకసారి మీకు తిప్పి చూపిస్తాను. జస్ట్ ఇట్లా కోకోనట్ పెట్టినట్లయితే కనుక మనకి అక్కడ చూస్తున్నారు కదా, కోకోనట్ అనేది తురిమి మనకి బయటపడుతూ ఉంది. మనకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది కోకోనట్ది కూడా, ఎందుకంటే మనం చేతితో తురమాలంటే చాలా టైం పడుతుంది. అండ్ చూసారా మొత్తం అంతా మనకి అడుగున ఎలా వచ్చిందో క్లీన్గా. సో ఇది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఇప్పుడు పప్పు వేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలాగైతే మనకి పడిందన్నమాట ప్లేట్లో. మనకి బయట పడకుండా చక్కగా నీట్గా మొత్తం అంతా ప్లేట్లోనే వస్తుంది. సో మీకు ఇప్పుడు వచ్చేసి మీకు పప్పు వేసి చూపిస్తాను గ్రైండర్లో. గుడ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ డ్రమ్ అయితే నేను ఫిక్స్ చేసేసాను. నీట్గా క్లీన్ చేసుకొని దోశ బ్యాటర్ని ఇప్పుడు అందులో వేసుకున్నాము. మీకు చెప్పాను కదా, దీని వచ్చేసి 2 లీటర్ కెపాసిటీ. 2 లీటర్స్ కెపాసిటీ అంటే 2 లీటర్స్ అంటే మనకి 2 kgs వరకు పడుతుందన్నమాట. మనకి పప్పు బియ్యం అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి చూసుకోండి, కొంచెం 2 టైమ్స్గా వేసుకోండి. ఒకేసారి మొత్తం అంతా వేసేసుకున్నారనుకోండి మనకి మిషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ప్రీవియస్గా ఫేస్ చేశాను. ఎందుకంటే మనం ఎక్కువ వేయడం వల్ల మనకి మాటికి రిపేర్స్ వస్తూ ఉంటాయి, కెపాసిటీని మించి వేయడం వల్ల. సో కెపాసిటీని మించి అయితే కనుక వేయొద్దు. కొంచెం టైం అయితే పడుతుంది, ఏముంది, ఒక 2 టైమ్స్గా మనం గ్రైండ్ అయితే చేసుకోవచ్చు కదా. ఎందుకు మిషన్ అనేది పాడైపోతుంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మీకు దీంట్లో దోశ బ్యాటర్లో ఏమేమి మిక్స్ చేశాను అండ్ మీకు వీటితో అన్ని రకాల దోశలు వేసుకోవచ్చు. ఇది కూడా మీకు సపరేట్గా వీడియో ఒకటి చేస్తాను. హోటల్ స్టైల్స్లో దోశలు అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. మీకు మసాలా దోశ కానీ కారం దోశ కానీ ఇట్లాంటివి చాలా టైప్స్ ఉన్నాయి. మీకు అవి కూడా వీడియోలో పోస్ట్ చేస్తాను. బ్యాటర్ అంటే మనకి ఈ బ్యాటర్లో ఏమేమి మిక్స్ చేశానో కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను మీకు.
ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి, రాళ్ళ మీద వేసుకోండి. మీకు ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చాడనమాట, చేతితో కాకుండా మనం దీంతో క్లీన్ చేసుకోవడానికి. చేతితో అయితే అంత నీట్గా రాదండి, మనకి సైడ్లో చేతులు మనకి రాయికి తగిలి తీసుకుంటూ ఉంటుంది. దీన్ని యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అప్పుడు కూడా ఎక్కడ మీకు బద్దలుగా లేకుండా మొత్తం అంతా ఈవెన్గా అనేది గ్రైండ్ అవుతూ ఉంటుంది. ఇది ఎంత టైం అనేది పట్టిందో మీకు అది కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. మనకి ఎంత టైంలో అని లాస్ట్ టైము నేను వాడిన దాంట్లో ఏంటంటే చాలా టైం పట్టేది. ఒక దోసపప్పు నాకు టైం వచ్చేసి మినిమం 1 hour to 1.5 hours వరకు పట్టేదన్నమాట నలగడానికి. బికాజ్ ఆఫ్ ఏంటంటే మనకి మోటార్ కెపాసిటీ అనేది తక్కువ ఉండడం వల్ల ఏంటంటే మీకు తొందరగా పప్పు నలగదు. మోటార్ కెపాసిటీ ఎక్కువ ఉన్నదైనట్లయితే కనుక తొందరగా టైం సేవ్ అవుతుంది, కరెంట్ సేవ్ అవుతుంది, అండ్ దాంతోపాటుగా మనకి పప్పు తొందరగా నలుగుతుంది అనమాట. చూసారు కదండి పప్పు ఎంత మంచిగా గ్రైండ్ అవుతుందో. జస్ట్ ఇప్పుడే వేసాను, అప్పుడే 80% వరకు ఆల్మోస్ట్ మనకు వచ్చేసి అయిపోయింది పప్పు. ఈవెన్గా మొత్తం ఒకసారి కలుపుకోండి, ఎక్కడ బద్దలు లేకుండా ఉంటుంది. లుక్ వైజ్గా అయితే కనుక చాలా బాగుంది ఫ్రెండ్స్, అవసరంగా ఉంది. లుక్ వైజ్గా చాలా యూనిక్గా ఉంది. నేను ఇది ఎంత టైం పడుతుందో నేను చెప్తాను మీకు. జస్ట్ 5 minutes అయిందంతే. చూడండి పప్పు బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. నాకు ఈ పప్పు నలగడానికి 15 to 20 minutes పట్టింది. చాలా మెత్తగా నలిగింది, చాలా ఫాస్ట్గా కూడా అయిందనమాట. టైం సేవ్ అయింది నాకు, అండ్ వచ్చేసి మీకు కరెంట్ సేవ్ అవుతుంది. నాకు లాస్ట్ టైం యూజ్ చేసింది దాని మీద పోలిస్తే ఇది నాకు 100కి 200% చాలా బెటర్ అనమాట. చాలా బాగుంది, గ్రైండర్ కెపాసిటీ బాగుంది, అండ్ చాలా మెత్తగా బ్లెండ్ అయ్యింది. టైం కూడా తక్కువ తీసుకుంది. సో నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే కొత్తగా చెక్ చేసి తీసుకోవాలి అనుకునే వాళ్ళు బటర్ఫ్లై తీసుకోవచ్చు. ఓవరాల్గా నా రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ సత్య ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.